అమరావతిలో ఇప్పుడు మీ గ్రామాలకు సంబంధించి ఎందుకు మీరు ఇవాళ రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? రైతులందరూ ఎందుకు రోజు సమావేశాలు పెట్టి మేము భూములు ఇవ్వము, మేము ఎందుకు ఇవ్వాలి అని ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు? ఒకటి సార్, ఫస్ట్ మేము 2014 పోలింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా, రాజధాని నగరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పెనమాక ఉండవల్లి గ్రామాలని తప్పించండి, ఇది వాల్యుయేషన్ పరంగా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 3 పంటలు పండే భూములు కూడా ఎక్కువ ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి, రైతులు సన్నకారు చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు, 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు ఎకరా అర్ధ ఎకరా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఇది పంట అధికంగా పంట భూములు తీసుకోవద్దని చెప్పేసి కృష్ణ కమిటీ కూడా ఆ రోజు చెప్పింది కదా అని ఆ రోజు అందరం బతిలాడినా కూడా ఆ రోజు వినలేదు. గవర్నమెంట్ డైరెక్ట్గా మా మీద బలవంతమైన పూలింగ్ తీసుకుంటామని అంది. అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఏం చేసిందంటే నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు. భూసేకరణ మేము ఇవ్వని రైతుల దగ్గరికి, ఎవరైతే పూలింగ్కి రావట్లేదో వాళ్ళని బలవంతంగా భూసేకరణ నుంచి తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది ఈ గవర్నమెంట్. దాని మీద మేమేంటంటే మాకు అసలు కనీసం ఇంటిమేషన్ కూడా చేయాలి. ఏ పేపర్లోనే తెలుగు డైలీ వచ్చే న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రప్రభ, రకరకాల పేపర్లు ఉన్నాయి, డెక్కన్ క్రానికల్ ఉంది, హిందూ ఉన్నాయి. ఎక్కడ కూడా వీటిలో రాయాలి, వీటిలో నోటిఫికేషన్ అనేది పెట్టలా. ఎక్కడ పైనీర్ వెబ్ అడ్రస్లో పెట్టింది, ఆ పేపర్ ఎడిషన్లో ఇచ్చారు. అది కూడా ఎవరో కొంతమంది నెట్లో ఫారెన్లో అబ్రాడ్లో ఉన్న మా రైతు మిత్రు సోదరులు ఫోన్ చేసి ఇట్లా దీంట్లో ఇచ్చాడు, మీరు అబ్జర్వేషన్ చేశారా అని మమ్మల్ని అడిగితే మేము దానికి సంబంధించినవన్నీ జిరాక్స్ తీయించుకొని ఎంత చిన్న చిన్న ఫాంట్స్, చిన్న చిన్న లెటర్స్ ఇచ్చాడు, కనపడినట్టుగా ఇచ్చి దాన్ని ఎన్లాజ్ చేసుకొని మేము చూస్తే అసలు ఉండవల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఉండవల్లి గ్రామం మొత్తం కూడా ప్రతి కొండ భూమి లేదు, పంట భూమి లేదు, లేకపోతే ఫ్లడ్ సంబంధించి కొండవీటి పక్కన ఉన్న భూమి లేదు, దగ్గర గ్రామ కంఠం పక్కన ఉన్న భూమితో సహా పెట్టేశారు. అంటే గతంలో మీ ఉండవల్లి గ్రామానికి సంబంధించిన భూముల్ని కానీ లేదా మీ ఉండవల్లి గ్రామం కానీ ఆ రాజధాని గ్రామాల్లో ఉందా, లేదా ఇప్పుడే ఎందుకు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం? 29 గ్రామాల్లో ఫస్ట్ 2 గ్రామాలు లేవండి, తర్వాత యాడ్ చేశారు. బట్ సరే వచ్చింది, రాజధాని వచ్చింది, చేసుకుంటున్నారు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ మున్సిపాలిటీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ ఎంటీఎంసీ కింద ఈరోజు కూడా 4 టైమ్స్ ట్యాక్స్ కట్టాం, హౌస్ ట్యాక్స్ కట్టాం, ట్యాక్స్లు కడతానే ఉన్నాం. ఈరోజు కొత్తగా మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చింది, ఇంటింటికి అంటించింది. అది ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఏంటంటే వేకెంట్ ల్యాండ్ కూడా ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్తున్నారు. అది ఇంకా దానికి అమల్లోకి రాలేదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది ఇంకా భయంతో ఉన్నారు రైతులందరూ, వీళ్ళ రాజధాని పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఆ ఉండవల్లిలో జరిగిన సమావేశంలో రైతులందరూ ఆందోళన ఏంటి? ఎందుకు మీరంతా సమావేశం అయ్యి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మేము వ్యతిరేకిస్తున్నామని ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఇంతలా చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ ప్రైమరీగా ఉండవల్లి వచ్చేసేసి జనాభా ఎక్కువ ఉన్న ఏరియా, గ్రామపరంగా జనాభా ఉన్న ఏరియా, పంట భూములు తక్కువ ఉన్న ఏరియా. ఎటు కిలోమీటర్ పరిధిలో రేడియస్ పరిధిలో చూసుకున్నా కూడా అర్బన్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా. ఇప్పుడు ఇటు కిలోమీటర్ నార్త్ సౌత్ ఈస్ట్ ఎటు పోయినా కూడా అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది ఏది భూములకి. ప్లస్ వాల్యుయేషన్ పరంగా విజయవాడ నగరానికి కోతవేడు దూరం ఉన్నది, గుంటూరు డిస్టిక్ అయినా కూడా తాడేపల్లికి బైపాస్ NH5 ఉంది, మంగళగిరి టౌన్ ఉంది, ఇప్పుడు తాడేపల్లి మున్సిపాలిటీ పెట్టారు, విజయవాడ నగరం ఉంది. అసలు మాకు గుంటూరు అంటే మాకు తెలియదు. ఎవ్రీ 5-10 ఇయర్స్కి అర్బన్ డెవలప్మెంట్ మాకు పెరుగుతూనే ఉంది. ఇవాళ అధికారికంగానే 14,000 జనాభా ఉన్న ఏరియా ఉండవల్లి గ్రామం. పంట భూములు కేవలం 1,100 ఉన్నాయి. సరే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజేషన్ ప్రయోగించి మేము తీసుకొని తీరుతాం అంటున్నారు. మరి మీరంతా ఏం చేయబోతున్నారు? ఆల్మోస్ట్ అందరం కూడా న్యాయ పోరాటం చేద్దామని నేను డిసైడ్ అయ్యాం. గుంటూరు కలెక్టరేట్కి ఈ నెల 18వ తారీఖు 100 మంది రైతులతో, కేవలం ఉండవల్లి రైతులు మాత్రమే వెళ్ళి శశికాంత్ వర్మ గారికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వినతిపత్రం అందజేశాం. ఉండవల్లితో పాటు తాడేపల్లి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఫైట్ చేస్తాము, మేము తరతరాల నుంచి తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూమి ఇది, మేము ఇష్టపడతలేదు పోలింగ్కి ఇవ్వడానికి లేకపోతే సేకరణ చేయడానికి, మేమేదో అక్కడ మా గాడ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, నేషనల్ హైవే డెవలప్ అయ్యి ఉంది, అటు ఉన్నది భూమి ఇది ఒకటే, దీన్ని కూడా ఇచ్చేసుకుంటే ఇంకా మేము జీరోలో ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా కలిసి వచ్చారు. సో శశికాంత్ వర్మ గారిని కలిసాము, ఆయన కలెక్టర్ గారి గ్రీవెన్స్లో పెట్టాం. ఏమన్నారంటే, నోటిఫికేషన్ ఇచ్చామండి, మీరు కొండవీటి వాక్కి ఫ్లడ్ మిటిగేషన్కి
ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు అనుకూలం అంటున్నాను చెప్తున్నారు కదా, సో మిగిలిన భూమి మేము ఆలోచిస్తాం, ఇదైతే నా పరిధిలో లేదు, నేనైతే కన్ఫామ్గా చెప్పను అంటే మేమేమన్నామంటే, సార్ ఇది అర్బన్ డెవలప్మెంట్ చుట్టూ ఉన్న ఏరియా కదా, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఎక్కడ ఏముంది, గ్రామకంఠం ఎంత, ఏరియా లెవెల్లో ఎంత ఉంది, మీరు ఇచ్చిన దాంట్లో గ్రామకంఠం కూడా ఉంది. సో అంటే 500 మీటర్లు అప్పుడు ఫస్ట్ నుంచి అంటున్నారు, ఇంతవరకు డిసైడ్ చేయాల, సిఆర్డీ అనేది ఇంతవరకు డిసైడ్ చేయాలి. సో మీరు రండి, అపార్ట్మెంట్స్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సార్ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, మేము ఫస్ట్ ఏమన్నా అంటే ల్యాండ్ పోలింగ్ నుంచి, ల్యాండ్ అక్విజిషన్ నుంచి అసలు మా గ్రామాన్ని పూర్తిగా తప్పించండి. సార్ సిఆర్డీఏ కమిషనర్ని రెస్పాండ్ అవుతున్నారా లేదా కలెక్టర్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? అలాగే కలెక్టర్కి ఇష్యూ అయిపోయిన తర్వాత వెంటనే అదే రైతులతో సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళామండి. అదే రోజు గ్రీవెన్స్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, గ్రీవెన్స్లో కింద మేము ఒక అంటే రెఫరెన్స్ టేబుల్ ఒకటి వేసేసి వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు సార్ అన్నారు. రాజధాని రైతులు అంటే మేము ఉండవల్లి నుంచి, ల్యాండ్ పూల్ నుంచి, సేకరణ నుంచి తప్పించమని చెప్పి అడగడానికి వచ్చామంటే వాళ్ళు ఫస్ట్ తీసి చదివారు. వాళ్ళు తీసి ఇట్లా విసిరేసేసి, ఇది మేము ఈ నోటీస్ మేము తీసుకోమని చెప్పి విసిరేశారు. విసిరేస్తే అదేంటి సార్ ఇది కూడా ఒక ఇష్యూయే కదా, ప్రైమరీ ఇష్యూ ఇది, ఇంతమంది రైతులు వస్తే మీరు సమస్యను పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పంటే, ఆయన పైన వాళ్ళకి ఎవరికో కాల్ చేసి 10 రైతులందరూ ఉన్నారండి ఇలా అంటే, అప్పుడు కూడా ఇవ్వాల. 29 గ్రామాలతో పాటు మీది కూడా ఇచ్చామమ్మా నోటిఫికేషను, పూలింగ్ నుంచి తీయం, నోటిఫికేషన్ తీయం, మీరు పూలింగ్కి రండి, ఎక్కడో కూడా చూసి మంచి ఫ్లాట్ ఇస్తాం, అంతేగాని అది జరగని పని, అది నా పరిధిలో కూడా లేదు అని సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన.